మంత్రించే పులి మీద పెద్దమ్మ తల్లి ముదిరాజుల భుజాల మీద ఊరేగుతుంది చూడు. సికింద్రాబాద్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఉజ్జయిని మహంకాళి ఆలయం. వందల సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారు. పేరు మహంకాళి అయినా ఈ ప్రాంతీయుల చేత గ్రామదేవతగా ఆరాధనలు అందుకుంటోంది. ప్రతి ప్రాంతంలోని ఆలయాల వెనుక, అందులోని దైవం వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. మరి ఈ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఈ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1813 సంవత్సరంలో అతను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారట. ఈ వార్త తెలిసిన అతడు తనతో పాటు ఉన్నవారితో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంతంలోని ప్రజలను రక్షించమని, అక్కడ ఆ వ్యాధి తగ్గితే తమ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఒక ఆలయం కట్టిస్తామని మొక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చాడు. అతను తిరిగి వచ్చేసరికి ఇక్కడ వ్యాధి మటుమాయమైంది. ఇదంతా మహాకాళి అమ్మవారి కరుణే అని, తన మొక్కులు ఫలించాయి అన్న సంతోషంలో ఆ సైనికుడు తను మొక్కుకున్న విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో, అంటే ప్రస్తుతం అమ్మవారి గుడి ఉన్న ప్రాంతంలో కట్టెలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళి అన్న పేరుతో పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్ లో అమ్మవారి జాతర కూడా ఆషాఢంలోనే జరపాలని ఆయన నిర్ణయించి అలాగే జాతర చేయడం మొదలు. 210 దగ్గర సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయం కట్టించిన మా సురుడి వంశస్థులు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాది 6th జనరేషన్. ఫస్ట్ ఫౌండర్ ఆయన కుమారుడు సుట్టి సంజీవ, ఆయన కుమారుడు సుట్టి లక్ష్మయ్య, ఆయన కుమారుడు సుట్టి కృష్ణయ్య, ఆయన కుమారుడు సుట్టి లక్ష్మయ్య, ఆయన కుమారుడు సుట్టి కృష్ణ. కలరా వచ్చింది. కలరా వచ్చినందుకు అతను మొక్కుకున్నాడు, అమ్మా మమ్మ కలరా నుండి తప్పించు, మమ్మ విజయం ప్రసాదించు. అప్పుడు మేము నిన్ను సికింద్రాబాద్లో నీ ఆలయాన్ని కట్టించి నీ యొక్క సేవలు చేసుకుంటూ వస్తుంటామమ్మా అని చెప్పేసి సుట్టి అప్పయ్య గారు ఆ అమ్మవారితో ప్రార్థయబడి ఆ రోజు నుండి ఈ నేటి వరకు అమ్మవారి సేవలు చేసుకుంటూ ఆయన పిల్లలు మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేమే ఆలయ వంశ పరంపర ధర్మకర్తలం అండ్ చైర్మన్ని. కమిటీ వచ్చిందంటే నేను చైర్మన్ని, కమిటీ నాకు మెంబర్ ఆఫ్ ఫౌండర్ ఫ్యామిలీ. ఇవన్నీ సేవలు చేసుకుంటూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అమ్మవారి సేవలు, పండుగలు, పబ్బాలు అన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము.